హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈ రోజు అయితే నేను మనకి ఒక బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే ఇంట్లో రెడీ చేద్దామని చెప్పి దానికోసమని ఇంకా ఏమి పర్టికులర్ గా నేను కొనలేదు, అసలు అనుకోలేదు. ఒక ట్రెండింగ్ సాంగ్ చేద్దామని చెప్పి ఒక ఐడియా వచ్చేసరికి సర్లే మన ఇంట్లోనే సెటప్ చేద్దాము, బయట లైటింగ్ అది కుదరట్లేదు. అండ్ అది ఒక వైబ్ క్రియేట్ చేసింది అనమాట ట్రెండింగ్ సాంగ్. మీరు గెస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి అదేంటో. అండ్ నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న కొన్ని కర్టన్స్ తీసుకొచ్చిన అనమాట, ఎతికి మా ఇంటి నుంచి, మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి. సో దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకా లైటింగ్ సెట్ చేయాలి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటా. సో స్టే ట్యూన్. హైట్ లేనన్నా ఆయన ఎక్కిరిస్తున్నావా ఇప్పుడు నువ్వు? హెన్స్ ప్రూవ్డ్, మమ్మీ హైట్ లేదు. అబ్బా కింద తగలాలి కటను, కింద కటను కొద్దిగా ఒక ఇంత ఉండాలి, కింద కటను కొద్దిగా ఒక ఇంత ఉండాలి, మన కాలంత ఉండాలి. దాని మీద నుంచి లైట్ రావాలి అంతే. గున్ని లైట్ కైసా హై? సూపర్. వెనకాల ఇగో ఇట్లా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయింది. చూడాలి ఇక లైటింగ్ ఎట్లా వస్తుందో చూద్దాము. కింద అయితే ఇవేం లైట్స్ అంటారు డాడీ? ఏం లైట్స్ అంటారు? ఎల్ఈడి లైట్స్ కదా. ఎల్ఈడి వావ్ వావ్ అంటనే ఉన్నాడు ఇందాక నుంచి. డాడా కేశానా ఓ వామ్ లైట్ ఆన్ కర్ డాడీ, రింగ్ లైట్ ఆన్ కర్. ఏమో పెట్టినట్టున్నాడు విక్స్. ఎఫెక్ట్ కదలకుండానా? ఈ లైటింగ్ మనకైతే సరిపోవట్లేదని చెప్పి మన ఇంట్లో ఒక డూమ్ లైట్ ఉంది. సో ఆ డూమ్ లైట్ అయితే ఇక్కడ సెట్ చేసినాం అనమాట. చూడాలా ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో. అయిపోబ్బా గన్యా. ఓకే, మనకైతే కొద్దిగా వామ్ ఎఫెక్ట్ రావాలా, చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుందో. ఈ పైన కటన్ హోల్స్ కనబడుతున్నాయి కదా, అవి ఆడ్గా కనబడకుండా ఈ ఉన్నాయి కదా బంతివి ప్లాస్టిక్వి, అవి పెడదామని అయితే చూస్తున్నాము. ఫ్లవర్ లగాలో లగాలో. సూపర్. ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ శారీ అయితే ఒకసారి డ్రేప్ చేద్దాం. నాకైతే ఇప్పటి వరకు అట్లాంటి శారీ డ్రేప్ చేసుకునే ఛాన్స్ రాలేదు. సో ఈ డాన్స్ కోసం అని చెప్పి నేనైతే శారీ డ్రేప్ చేస్తున్నా. చూద్దాం. ఫస్ట్ కార్నర్ ఆఫ్ ద శారీ మనం లోపల కట్టుకుంటాం కదా శారీ, ఆ శారీ తీసుకొని ఇట్లా నాట్ అయితే వేసుకోవాలా. నెక్స్ట్ ఈ శారీ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇటు ముందుకి ఫస్ట్ ఈ శారీని ఇట్లా కొద్దిగా పైకి అనుకొని చెక్కుకోవాలి. సో మీకు ఐడియా వచ్చి ఉంటుంది నేను ఎలాంటి శారీ స్టైల్ కడుతున్నానో. దీనికోసం 9 యార్డ్స్ శారీ కట్టాలంట. మన దగ్గర 9 లేదు, 6 ఉంది. దీంతో మేనేజ్ చేసుకోవాలా. అయితే ఇదైతే మీకు చెప్పేస్తానా, అయ్యంగార్ శారీ అంటారు కదా, తమిళియన్స్ కట్టుకుంటారు. సో ఆ స్టైల్ శారీ. సో ట్రై చేద్దాం అసలు వస్తుందా రాదా అని చెప్పి. ఓకే డాడీ. సో ఇప్పుడైతే ఇట్లా పై వరకు కొద్దిగా చెక్కుకున్నా. ఇక్కడ ఒక 2 ప్లీట్స్ వేస్తాను. ఇక్కడ చాలా ప్లీట్స్ వేస్తారు వాళ్ళు, మనము ఎక్కువ శారీ లేదు కాబట్టి 2 ప్లీట్స్తో సెట్ చేస్తాను. 2 వేద్దాం, మళ్ళీ శారీ వేసుకో. సో ఇప్పుడు ఈ మిగిలిన శారీ మొత్తాన్ని కొద్దిగా ఇది పైకి టచ్ చేసుకొని ఓకే, ఆ స్టైల్లో అయితే ఇట్లా ఒక చుట్టేసి ఇక్కడ పళ్ళు వేసుకుంటున్నారు. సో ఉన్నాయా, ఇట్లా పళ్ళు వేసుకొని మళ్ళీ ఇటు. సో మనకు అంత సీన్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ పళ్ళు వేసుకున్నాం. సో ఇట్లా పల్లో సెట్ అయింది. పింగాదు పూరి అట్లే ఉంది, అది కాదు.
ఇప్పుడు ఈ పళ్ళుని మనం ముందు కట్టుకుంటాము, మనం కాదు నేను. సో దీన్ని ఇట్లా టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గా ఫిట్ చేస్తున్నా. మనకి ఏంటి ఫైనల్ లుక్ రావాలంతే, ఎట్టగట్టినామా అని కాదు. డన్. దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. నార్మల్ చీరే కట్టుకోవడం రావట్లే అక్క 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 అంటారు కదా మీరు. చూడండి ఎన్ని కష్టాలు వచ్చినాయి మీ అక్కకి. సో అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయాలి. అన్ని ఎటైర్లు వేసుకొని చూడాలి మన మీద ఎట్లుంటాయా అని చెప్పి. ఓకే డన్. ఇప్పుడు దీనికి జ్యువెలరీ సెట్ చేద్దాం. హెయిర్ స్టైల్ అయిపోయింది, ఇప్పుడు సింపుల్ మేకప్. ఓకే, బుట్టాలు ఈజ్ మస్ట్ ఫర్ దిస్ అటైర్. ఓ ది స్క్రూ. అమ్మో చాలా హెవీ ఉన్నాయి. ఈ మా చెల్లివి ఒకసారి కూడా వేసుకోలేదు అనుకుంటా, ట్యాగ్ వీక్ వేసుకున్నా. మా చెల్లెల దగ్గర నుంచి అట్లే దుబ్బేయాలి. బాగుంది కదా చోకర్. చోకర్స్ ఆర్ మై ఫేవరెట్ అండ్ నాకు కూడా భలే సెట్ అయితే. నెక్స్ట్ వడ్డాను. డన్. ఎలాగో లాస్ట్ టైంలో మల్లెపూలు దొరకలే, అందుకే ఈ చక్రం పూలు ఈ బొండు మల్లెపూలతో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మనమే వెళ్ళాలి, ఎవరు అల్లరు. ఫైనల్లీ లుక్ రెడీ. గెస్ చేసిరా పాట? గోల్డెన్ స్పారో నింజల ఆరో. సో రెడీ, గెట్ రెడీ. 3, 2, 1. మళ్ళా సార్ ఇంకోసారి ఫైనల్లీ ఇది మన లుక్. సో ఇది మెయిన్ అన్నమాట. సో దాదాపు ఒక 2 గంటలు కష్టపడాక, 3 గంటలు, ఓకే 3 గంటలు కష్టపడ్డాక ఒక సాంగ్ షూట్ అయితే అయిపోయింది. సాంగ్ అంటే మరీ పెద్ద సాంగ్ ఏం కాదు, 1 minute సాంగే, షార్ట్ అనమాట. ఇవాళ ఫస్ట్ టైం ఇట్లా లైటింగ్ తోటి, ఇంట్లో సెట్టింగ్ తోటి ట్రై చేసా. ఎప్పుడు బయట లైటింగ్లో ట్రై చేస్తాం కదా, కొద్దిగా ఇక్కడ మంచిగా చేద్దాము అన్నట్టు ట్రై చేసినాం అనమాట. సో అవుట్లుక్ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు, మీరే చూసి చెప్పాలా ఎట్లున్నది ఏందని. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ట్రై చేయడానికి నాకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది, అట్లా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేసినా అనమాట. ఎట్లున్నది నా అవుట్ఫిట్? బాగుందా? నాకైతే మస్తు నచ్చింది. చిన్నప్పుడు ఫోక్ డాన్స్లకి ఇట్లానే కట్టుకునేది శారీ, అది గుర్తొచ్చింది బాగా నాకు. ఓకే దోస్తులు, మరి మస్తుగా అలసిపోయినాము, మంచిగా తినేసి స్లీప్ అయ్యాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు తీసుకొస్తూనే ఉంటాను నేను. టాటా, బై బై, సీ యూ.